డాగేస్తారు అన్నారు కదా, ఓకే అంబర్పేట శంకర్ నువ్వు మాట్లాడుతున్నా అమ్మా అని చెప్తా. అవును. ఎదుటోడు ఏమనుకుంటాడు, పేరు సరిపోతుందా చాలు కదా, డాగేసే అవసరం ఏముంది. అంటే ఎప్పుడో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి సైతం ఆ పేరు చెప్తే ప్రజలు ఒక మార్పును, అంటే వాళ్ళు ఆ పేరు చెప్తే ప్రజలు సెటరేట్ చేసుకుంటున్నారు పరిస్థితులను, అంటే ఎంత పవర్ఫుల్ ఆ పేరు, ఎందుకు ఇన్ని ఏళ్ళైనా కూడా దాన్ని మర్చిపోవట్లేరు ఈ రాష్ట్ర ప్రజలు? అంటే ప్రజలు చూశారు కదా, మా కష్టాలు చూశారు, మా కొట్లాటలు చూశారు, మేము బతికే విధానం చూశారు. కాబట్టి అందరూ అరే పలానా మనిషి మంచి చూడరా అన్నదేరిపోతే కొద్దిగా పని అవుతుంది మనకని. అంటే మీరు ఇప్పుడు పని జరగాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ పేరు చెప్తే పని అయిపోతుంది, వెళ్ళే అవసరం లేదు కదా. ఓకే, చెప్పారుగా, వెళ్ళదుంటే కోర్టు పోలీసు వాళ్ళు చూసుకుంటారు. రైట్ అన్న, మీ ఇంటికి వచ్చే ముందు ఎవరన్నా వ్యక్తులు వచ్చినా కూడా దయచేసి మీరు కూర్చోవాలి అని చెప్పి మీరు వాటర్ ఇచ్చి ఛాయలు ఇచ్చి ఇంత మర్యాదగా చూస్తున్నారు. ఈ పరిణామం ఎందుకు బయట కనిపించదు? ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు వ్యక్తి ఏందో అనేది మాకు తెలిసింది. మీరు ఎంత ఎలివేట్ బయట అయ్యారో అంత మంచితనం ఎందుకు బయట ఎలివేట్ కాలేకపోయారు? అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను పార్టీలో ఎందుకు చేరుతున్నా అనేది, అవును. ఇంకా నేను ఉపయోగపడతా ప్రజలకు అని చెప్పి కొద్దిగా ఫోర్ వస్తుంది మనకు కూడా. పార్టీలో ఉంటే మినిస్టర్లు కానీ ఎవరు కానీ మన మాట వింటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది వెళ్తా అంటారు. కానీ నాకు ఉద్దేశం అయితే లేదు. రైట్ అన్న, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్ర యువత చేస్తున్న పరిణామాలను బట్టి చూస్తే వాళ్ళకు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంబర్పేట శంకర్ అన్న ఈ యువత కంటే ఏం చెప్తారు మీరు? చాలా మంది చెప్తా, ఫోటో తిరిగి ఏం చేస్తావు బాబు అంట. ఓకే, నేను అంబర్పేట శంకర్ అన్న దిగినా అని చెప్పి డాగేస్తావా? తప్పు. ఫస్ట్ అమ్మా నాన్నని చూసుకోండి, మంచిగా చదువుకోండి, తాగుడు తిరుగు పోకండి, జల్దింటికి పోయి పడుకోవాలి, దోస్తులు కూడా బయట పోవద్దు, బార్లకు పోవద్దు, తాగొద్దు అని చెప్తా. ఇప్పటికి అదే మెసేజ్ చెప్తా వచ్చిన వాళ్ళకు. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కూడా అని, మందు జూలికి అస్సలు వెళ్ళొద్దని చెప్తా. మీ అమ్మా నాన్న కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంది ఎందుకు? మీరు తాగి తందనాలని కాదు బాబు, మంచిగా ఉండండి, మీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తా అని చెప్పి పంపిస్తాను. ఎందుకన్నా మీ దగ్గర 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల పిల్లలే ఎక్కువ మోతాదులో వచ్చి వాళ్ళ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నేను శంకరన్న దగ్గరికి వెళ్తున్నా, శంకరన్న టీంలో వాళ్ళ ఎమ్మడి తిరుగుతున్నా అని చెప్పి చాలా మంది కాలనీలలో గల్లీలలో పిల్లలంతా మీకు ఆకర్షితులు అవుతారు ఇప్పటికి కూడా. అదైతే తప్పు. ఓకే, కాదంటే నేను, కానీ నాతో తిరుగుతున్నా, నా దగ్గర ఉంటున్నా మాట తప్పు. నేను రానియా పంపించేస్తాను. నేను ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాం, చెప్పాము కదా. బుక్స్ కానీ ఏమైనా పరిస్థితులు పైసలు అవసరం ఉన్నా, ఫీజు లేదన్నా కొద్దిగా హెల్ప్ చేస్తా. ఎంత చేయాలో అంత హెల్ప్ అయితే చేస్తాం మనం, అంతేగాని వాళ్ళని మనం ఎంబడి పెట్టుకునేంత ప్రేమ లేదు నాకు. ఓకే, ఇష్టం ఉండదు కూడా. రైట్ అన్న, ఇప్పుడు ఇంకొక క్లిష్ట పరిస్థితి, పొద్దున్న లేస్తే మీరు 100 సమస్యలు పరిష్కరిస్తుంటారు కదా, ఈ సమస్యల్లో ఇద్దరు వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళే అయ్యుండి ఇద్దరికి సమానమైన హక్కులుండి మీ దగ్గరికి వస్తే వాటిని మీరు ఎట్లా పరిష్కరిస్తారన్న? ఇద్దరికి సమానమైన హక్కులు ఉంటే గొడవలే కావు కదా. ఓకే, కరెక్ట్ కదా. ఒకరి దగ్గర పేపర్స్ ఉన్నాయి, ఒకరి దగ్గర ఉంటేనే గొడవలే. ఒకరి దగ్గర ఒరిజినల్ ఉంటాయి, ఒకరి దగ్గర సృష్టించినవి ఉంటాయి. తెలిసిపోద్దిగా మనకు సృష్టించినవి. మీరు అంత జల్దీ గమనిస్తారా? ఇమీడియట్లీ మా వెంబడి అడ్వకేట్ కూడా కూర్చుంటాడు కదా. మీరు అడ్వకేట్ సైతం పెట్టుకొని సమస్యలు పరిష్కరిస్తారు. డైలీ అలా చూసుకోమని చెప్తాను. ఓకే, ఇట్లే వస్తుంటారు కదా పాపం డబ్బులు లేని వాళ్ళు కూడా ఫ్రీగానే వాళ్ళు చేస్తున్నారు అందరు. ఇప్పుడు నాకు తెలిసి మీ టీం అంతా కూడా 10-12 మంది ఉంటారు అనుకుంటా, వాళ్ళంతా ఏం ఆశించకుండానే పనిచేస్తారు అన్న? మీద ఆశించకుండా పనిచేస్తారు. ఇది అసాధ్యం అనుకుంటా అన్న, తెలుసుకోండి మీరు. ఓకే, డబ్బులు ఇచ్చి ఎంబడి దింపుకోండి కదా, ప్రేమతో వచ్చిన వాళ్ళంతా. వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరు లేకుంటే, భోజనం లేకుంటే వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ డబ్బులుండి ఏదో షోక్ చేయాలి అన్నెంబడి అనేటోళ్ళు ఎవరిని పెట్టుకొని కూడా. అంబర్పేట శంకర్ అన్న అంటే గల్లీల లీడర్, గరీబోళ్ళ లీడర్ అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఈ అంబర్పేట శంకర్ అన్న రాబోయే రోజుల్లో ఫుల్ టైం లీడర్గా ఎప్పుడు రాబోతుండు? ఏ పార్టీని బేస్ చేసుకుని రాబోతుంది? భగవంతుడు దయ ఉండాలి, ప్రజలను నిర్ణయించాలి. ఎందుకన్నా మీరు ఇన్నేళ్లుగా సెటిల్మెంట్లు ఎన్నో వ్యవస్థల్ని సైతం మీ చేతులలో పెట్టుకొని నడిపించిన సందర్భాలు కూడా మనం చూసినాం. మీరు అనుకుంటే రాజకీయం అనేది పెద్ద విషయం కాదు, మీకు ఎందుకు క్రియాశీలక రాజకీయాల్లో రావాలని మీకు బలం ఎందుకు అనిపించలేదంటే? నాకు ఇష్టం అనిపించలేదు, చెప్పాను కదా. రావాలనుకుంటే ఎప్పుడూ వస్తుంటే నాకు ఇష్టం అనిపించలేదు. అంటే మీరు రావాలన్నా కూడా చాలా మంది మిమ్మల్ని మీరు రాణించడాన్ని చాలా వ్యతిరేకించడానికి, అంటే చాలా మంది లాస్ట్ మొన్న ఎలక్షన్లో కూడా ఇండిపెండెంట్ గానే అని చెప్పి చాలా మంది అన్నారు. నాకు ఇష్టం లేకుంటే పొలిటికల్ అంటే. ఇంకోటి చెప్పాను కదా, కొద్దిగా రెస్ట్ తీసుకుంటుండే, అందుకని. రైట్, రాబోయే రోజులు వస్తారా లేదంటే ఇదే పని మీ వ్యక్తిగతమైన పనులు చూసుకునే సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంటారా? చూద్దాం మా పరిస్థితి ఎట్లుంటుంది అప్పుడు. ఓపెన్ అవుతలేరు అన్న మీరు? లేదు, అట్లేం లేదు. మళ్ళీ ఏమైనా హెల్త్ సహకరిస్తే కంపల్సరీ తిరుగుదాం.